కుట్టాడు అలా అందరూ We want justice. CM down. CM down. We want justice. जल्दी आओ अन्ना बल्लारो అన్నం దూరకి నేను పార్ట్నర్ అయితే నేను ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడాను
ఎందుకంటే ఎంత చెప్తుంటే వీళ్ళు ఏ పాలు ఎక్కువ ఉంది మీతో మాట్లాడారు ఎవరికి ఏ పాలు అంటే పాపులర్ కోసం వచ్చి ఏ పాలు మాకు చెప్తా ఉంటారు నేను అబద్ధం ఎందుకు చెప్తా సార్ ఆగండి సార్ ఎడిపోం సార్ 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 హలో సార్ ఎడిపోం సార్ మేము ఎడిపోతాం మేము ఏం సార్ ఇది అట్లా ఒక లెటర్ ఇద్దానికి పోతున్నాం ఏమైనా అవుతుందా మేము ఎడిపోం కదా మేము ఎడిపోం మరి అట్లా మరి గంత అయినవా అరే మరి ఈడికి వస్తుండే ఈడికి ఏమైనా అట్లా సార్ నేను ఏమంటాను అంటే కంప్లైంట్ నేను ఒక్కటే నిమిషం చూడండి సార్ ఈ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేనేం మీ విధులకు ఆటంకం కలిగించడం నేను ఇబ్బంది పెట్టను మీరు ఇచ్చేయండి సార్ ఒక్కసారి మాత్రం ఇగో ఈ కంప్లైంట్ ఈ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తా మీరు మహేందర్ రెడ్డి గారికి అక్కడ ఎవ్వరు ఉంటే వాళ్ళకే సార్ అలా ఎవరు ఛాంబర్లు ఉన్నా ఎవరైనా ఏ ఆఫీసర్ ఉన్నా ఇచ్చిపోతాం శాంతియుతంగానే మీరే రండి సార్ మీరే రండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవడం మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి పొద్దున్న నుంచి అరెస్ట్ అవుతున్నవారు చాలామంది ఇది అవుతున్నవారు కదా సార్ ఒక్క కంప్లైంట్ చేస్తాం మేము ఒక్కటే కంప్లైంట్ చేస్తాను సార్ నేనేమంటానంటే సార్ మీరు ఒక్క నిమిషం నేనేమంటానంటే సార్ ప్లీజ్ అన్న నువ్వు ఎందుకన్నా ఇది మా సార్తో మాట్లాడుతూనే ఉన్నావు కదా నేను ప్రెస్ అన్న అడ్రస్ చెప్పాను సార్ మరి ఇంత దుర్మార్గంగా రండ్రా మా పిల్లలు భయపడతా ఎవరు ఉండాలి ఈరోజు దుర్మార్గంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తామన్నా కూడా శాంతియుతంగా వెళ్దామన్నా కూడా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అద్దంకి దయాకర్ గారిని బల్మూరు వెంకట్ గారిని కోదండరాం రెడ్డి గారిని మాతో పాటు పంపించి దీని ఎమ్మటే ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో ధర్నా చేయడానికి 3 నుంచి 4 గంటల మధ్యన ధర్నా చేసుకోవడం కూడా జరిగింది శాంతియుతంగా. కానీ అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక దాదాపుగా ఈరోజు రాష్ట్రంలో 20,000 మంది నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ అంటే మాకు తెలియకపోయేది, కానీ రేవంత్ రెడ్డి అధికారం వచ్చినాక ఇందిరమ్మ రాజ్యం ఏంది, ఎమర్జెన్సీ ఏందో అనేది ఇప్పుడు చూపెడుతున్నది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నాం. మేము పెద్దగా వేరే అడగట్లేం. గ్రూప్ 3 పోస్టులు పెంచమని అడుగుతున్నాం. అదేవిధంగా గ్రూప్ 2ను ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా టెట్కి మళ్ళీ డిఎస్కి మధ్యన మినిమం 25 రోజుల సమయం కూడా లేదు. కాబట్టి ఒక నిమిషం ఇంత చూడండి, మీరు చూడండి 25 రోజుల సమయం అడుగుతున్నాం. 25 రోజుల సమయం కూడా లేదు కాబట్టి మేము దానికి సమయం అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఒక్క నిమిషం ఏం సార్, సార్ ఏం సార్ దౌర్జన్య ప్రభుత్వం రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు నీకు చెప్తాను చెప్పాను అనుకుంటుంది. ఈరోజు ఏం సార్ ఇది ఇంత దారుణం. ఒక్క నిమిషం తీస్తా రేవంత్ రెడ్డి నీ పాలన ఇదే పోలీసులు నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి తీసుకుపోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకో. ఇవాళ పోలీసు వాళ్ళని నమ్ముకొని మేము రిప్రజెంటేషన్ ఇస్తానన్నా, మేము శాంతియుతంగా కంప్లైంట్ చేస్తున్నా కూడా మమ్మల్ని టెర్రరిస్ట్ లాగా, మమ్మల్ని నక్సలైట్ లాగా చూస్తున్నావు. మిస్టర్ రేవంత్ రెడ్డి నీ సంగతి చెప్తాం. ఈ నిరుద్యోగులే ఆ రోజు నిరుద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నీ కోసం ప్రచారం చేసిర్రు, కాంగ్రెస్ అధికారం తెచ్చిర్రు. నీకు ఆ దొంగల్ని బీఆర్ఎస్ దొంగల్ని నువ్వు జాయిన్ చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడే సమయం లేదా దుర్మార్గ రేవంత్ రెడ్డి. ఇవాళ వాళ్ళ కోసం పర్సంటేజీలు తీసుకొని మా గురించి పట్టించుకునేటువంటి మోసగానివి. వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 1:100 చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిఎస్సీని పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాం. లేకపోతే రేవంత్ రెడ్డిని 1,00,000 మందితో ముట్టడి చేస్తాం. అప్పుడు ఎవరు చెప్తారో చూస్తామని సందర్భం తెలియజేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు బంద్లు పాటించాలి. ఈ అక్రమ అరెస్టులు అందరూ ఖండించాలి. మేధావర్గం వాళ్ళ బయటికి రండి, మీరు ఒకసారి ప్రశ్నించండి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు. నేను ధర్నా
ధర్నాకు రాలేదు సార్. ధర్నాకు రాకుండా సార్ నేను ఖాళీ మాట్లాడడానికి వచ్చినా సార్. మా కొడుకుది ధర్నాకు రాలేదంటే పంపిస్తలేదు సార్ మీరు. లుంగంటే మరి రైతుని నేను, మళ్ళీ రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా రావద్దా? రైతుని నేను, మళ్ళీ రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా రావద్దా? మరి నన్ను అరెస్ట్ చేస్తున్నాను. చెప్తే నేను కాదని మేము ఎందుకు వచ్చినా మేము రైతులు అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం. దాన్ని రీజనబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు. ఊక తీసుకోవద్దు. ఏం చేయాలి? ఏమైంది అసలు ఏమైంది? మేము బయటికి పోతున్నాం. బయటికి పోయే వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టుకుపోతున్నారు. ఇదేం పెద్దదండి? రేవంత్ అన్న ప్రజాపాలన అన్నాడు. ఈ ప్రజాపాలన ఇట్లా వస్తుందా? సార్ నాకు వచ్చి నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా. సార్ తీసుకొచ్చింది సార్. నా బైక్ ఆడ ఉంది, రోడ్ మీద ఉంది సార్ బైక్. సార్ బైక్ నేను ఇడ లేదు సార్. ఆడ నుంచి సార్ తీసుకొచ్చింది నాకు. కోర్టుపోతున్నట్టు ఏంటి ఇదేనా వ్యవస్థ? ఇట్లానే ఉంటుందా? ఇట్లానే ఉంటుందా చెప్పండి మీరు. చూపెట్టినా ఐడి కార్డు చూపెట్టినా, నేను ఐడి కార్డు చూపెట్టినా ఇష్యూ అవార్డు చేస్తాను సార్. నా పనిలో నేను వెళ్తాను సార్. దయచేసి ఇష్యూ చేయకండి. నా పనిలో ముట్టడికి రాలేదు స్టూడెంట్. నా పనిలో నేను వెళ్తాను. నేను పంపించే టైంకి మేము ఖచ్చితంగా నా పనిలో నేను వెళ్తానా? మీకు ఏ రైట్ ఉంది సార్? నేను ఎస్ఐ గారితో మాట్లాడని ఉన్నా కదా. ఎట్లా గల్లెట్లా పడతా సార్ మీరు? మా బైక్ ఎవరు ఇస్తారు సార్? గల్లె ఎందుకు కొట్టడం? ఏం అవసరం? మా బైక్ తాళం ఇవ్వండి. మరి ఏం అవసరం ఉంది గల్ల పట్టడం చెప్పండి? అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా. ఏం అవసరం గల్ల పట్టడం? నాది ఇది ఏంది సార్? ఇది ఇష్టం వచ్చినట్టు చదువుకున్నా సార్. నేను చదువుకున్నా కాబట్టి ఇంత పొలైట్ గా ఉన్నా సార్. అంటే మాకు గల్ల పట్టచ్చు. పోలీస్ ఆఫీసర్ అయితే గల్ల పట్టచ్చా సార్? గల్ల పట్టడం ఏంది సార్? నేను తప్పు చేయలేదు. గల్ల పట్టడమే తప్పు లేదు సార్. నేను ఎందుకు ఎక్కాలి సార్? గల్ల పట్టడమే తప్పు కదా. మరి గల్ల ఎట్లా పడతారు మీరు? చాలా మంది అన్న ఒకసారి చూడండి అన్న. ఇది నాదే. ఇది నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, డిఏఓ ఎగ్జామ్ రాసిన, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసిన, ఇది టెట్ ఎగ్జామ్ రాసిన, ఇది నా డిఎస్సి షెడ్యూల్. ఒక్కసారి చూడండి అన్న. ఇది ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో మీరే చూసుకోండి ఒకసారి. ప్రతి ఒక్క ఎగ్జామ్ కి కనీసం 2 వారాలు లేదు. ఒక పెద్ద ఆయన ఒకప్పుడు రాజకీయ నిరుద్యోగి బల్మూరు వెంకట్ అనే వ్యక్తి రాజకీయ నిరుద్యోగి. ఇప్పుడు ఆయన జాబ్ వచ్చిందనుకో ఏం చెప్పిండంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ కి రెండు నెలల సమయం ఇస్తా అని చెప్పిండు. ఓ బల్మూరు వెంకట్ ఒకసారి చూడు. నా డిఓ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా, నా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా, నా డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు రాసినా ఒకసారి చూడు. ఈ రోజు మీరు మా దగ్గర ప్రభుత్వం ఉంది, మా దగ్గర బలగం ఉంది, అధికారం ఉందని మీరు మా అందరినీ నాలాంటి మీరు నమ్ముతారు లేదో. ఈ రోజు ఈ టీఎస్పీ చుట్టుముట్టే దాదాపు 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మందిని నువ్వు ఈ రోజు అధికారం నీతో ఉందని మా అందరిని ఎక్కడెక్కడ నిర్బంధిస్తున్నావు. అంటే ఇప్పుడు బలమూరు వెంకట ఏమంటున్నారు తెలుసా? అసలు టైం ఇస్తలేరు, టైం వద్దన్నది వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ నేను ఒకటే విషయం చెప్తానా, మనందరికి ఒకటే. వీళ్ళు ఎట్లా చెప్తారంటే అలా ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక విధంగా ఉంటది. మనం గ్రూప్ 1 కి ఒక మ్యాటర్ ఉంటది, డిఎస్సి కి ఒక మ్యాటర్ ఉంటది, గ్రూప్ 2 కి ఒక మ్యాటర్ ఉంటది. వీళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మీకు పోస్ట్ పెంచి ఉద్యోగాలు నిర్వహిస్తామని చెప్పారు, ఆశలు కల్పించారు, మెగా డిఎస్ అని చెప్పారు, 1:100 అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ రోజు 1:100